రాజ్యసభ సభ్యుడిగా ఓ మారుమూల గ్రామాన్ని దత్తత తీసుకున్న ఆదర్శ గ్రామంగా తీర్చేందుకు నడుం బిగించారు మాస్టర్ సచిన్. ఓ అధికారి విన్నపాన్ని అర్థం చేసుకుని తనకు ఏమాత్రం సంబంధం లేని ఆ ప్రాంతాన్ని స్వర్గధామంగా మార్చబోతున్నారు. అక్కడి అభివృద్ధిని స్వయంగా పరిశీలించి వారితో తన ఆలోచనలు పంచుకునేందుకు నెల్లూరు జిల్లాకు వస్తున్నారు సచిన్. క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ ఇవాళ నెల్లూరు జిల్లాకు వస్తున్నాడు. జిల్లాలోని మారుమూల గ్రామమైన పుట్టం రాజు కండ్రిక గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఎలాంటి వసతులు లేకుండా నానా అవస్థలు పడుతున్న అక్కడి ప్రజలకు అవసరమైన వసతులతో పాటు అధునాతన సౌకర్యాలను కల్పించి డిజిటల్ విలేజ్గా తీర్చిదిద్దనున్నారు. ఈ గ్రామాన్ని దేశంలోనే ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తున్నారు సచిన్. నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు సంసద్ గ్రామీణ యోజన పథకం కింద సచిన్ గూడూరు మండలంలో ఉన్న ఈ చిన్న గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చారు. తన ఎంపీ కోటాలోని నిధులతో 4 కోట్ల రూపాయలు విడుదల చేశారు. జిల్లా అధికారులు రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ నిధులను వెచ్చించనున్నారు. ఈ అభివృద్ధి పనులకు సచినే వచ్చి స్వయంగా శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. మోడీ ఇచ్చిన పిలుపు మేరకు లోక్సభ సభ్యులతో పాటు రాజ్యసభ సభ్యులందరూ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నారు. అయితే అందరూ ఎంపీలు వారి వారి సొంత నియోజకవర్గంలోనో లేక సొంత జిల్లాల్లోనో ఉన్న గ్రామాలను ఎంపిక చేసుకుని అభివృద్ధి చేస్తున్నారు. అయితే మహారాష్ట్రలో జన్మించిన సచిన్ కు నెల్లూరు జిల్లాలో ఎక్కడో మారుమూల ఉన్న ఈ పుట్టంరాజు వారి కండ్రిక గ్రామానికి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటికే సచిన్ పర్యటనకు సంబంధించిన ఆయన వ్యక్తిగత కార్యదర్శులు వచ్చి ఏర్పాట్లు పరిశీలించి వెళ్లనున్నారు. దీంతో సచిన్ రాక కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా సచిన్ కోసం పుట్టంరాజు వారి కండ్రిక ప్రజలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు.